ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు వాక్య భాగంగా 1 యోహాను 5వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయనను బట్టి అంటే మనకు కలిగే ధైర్యం ఎట్లుండాలంటే ఆయనను బట్టి కలుగుద్దంట ధైర్యం. అటువంటి ధైర్యం మనకు కలగాలి అంటే ముందు ఆయన ఎవరో మనం తెలుసుకొని ఉండాలి. ఆయన ఎవరో ఎరగకుండా మనం ఆయనను బట్టి మనం ధైర్యంగా ఎలా ఉండగలుగుతాం? కాబట్టి ఆయన ఏమయ్యునడో తెలుసుకోవాలా, ఆయన మన కోసం ఏం చేసిండో తెలుసుకోవాలా, ఆయన మన కోసం ఏమి చేయగలడో తెలుసుకోవాలా. అప్పుడు మాత్రమే మనం ధైర్యంగా ఉండగలుగుతాం. కాబట్టి ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా అంటే, ఆయనను బట్టి మనకు కలిగే ధైర్యాన్ని బట్టి మనం ఏది అడగాలో మనకు తెలుసుద్ది. తర్వాత ఏమంటాడు? ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అంటాడు. ఆయన చిత్తానుసారముగా మనం ఏ విధంగా అడగాలో ఆయన చెప్తాడు. ఆయన చిత్తానుసారముగా అడగాలట. ఆయన చిత్తం ఏంటో మనం ముందు తెలుసుకొని ఉండాలి. ఆయన చిత్తం ఏంటో తెలుసుకొని ఉండాలంటే మనం ప్రార్థన చేసేంత మాత్రాన మనకు తెలియదు. కానీ ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా బైబిల్ కూడా చదివి ఉండాలి. బైబిల్లోని ప్రతి పదం, ప్రతి అధ్యాయం, ప్రతి వచనం మనతో మాట్లాడిద్ది. కాబట్టి మనం ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలంటే ముందు ఆయన ఏమయ్యున్నాడో తెలుసుకోవాలా, ఆయన చిత్తములు ఏమేమై ఉన్నాయో తెలుసుకోవాలా. ఇవన్నీ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. దయచేసి మనందరం బైబిల్ చదివే ప్రయత్నం చేద్దాం. ఇవేమీ తెలుసుకోకుండా ఆయన చిత్తమేంటి ప్రభువా, నాయనా నా జీవితంలో నీ చిత్తమేంటి ప్రభువా, నా ఎడల నీ చిత్తమేంటి ప్రభువా అని మనం ఎన్నిసార్లు అడిగినా మనకి రాంగ్ ఇన్ఫర్మేషనే వచ్చింది, కానీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాదు. ఎందుకంటే మనకి ఆయన చిత్తానుసారంగా అడగటం తెలియదు. బైబిల్ చదివితేనే ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి ముందు ఆయన చిత్తమేంటో తెలుసుకోవాలంటే ముందు మనం వాక్యాన్ని చదివి ఉండాలి. చదివితే ఆయన చిత్తానుసారంగా మనం ఏ విధంగా అడగాలో తెలుసుద్ది. ఆయన చిత్తమేంటో తెలుసుద్ది. కాబట్టి మనం అప్పుడు ఆయన అడిగితే మనకి ఇచ్చేవాడిగా ఉంటాడు. ఆయన మనవి ఆలకించునట. మనం ఏది అడిగినాను, ఎప్పుడు ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినాను ఆయన మన మనవి ఆలకించును అన్నాడు. కాబట్టి ముందు ఆయన చిత్తమేంటో తెలుసుకోవాలా, తర్వాత మనం ఏది అడగాలో మనకు తెలుసుద్ది. కాబట్టి అప్పుడు అడిగితే ఆయన మన మనవి ఆలకించేవాడిగా ఉన్నాడట. దయచేసి అందరం బైబిల్ చదువుదాం, ఆయన చిత్తమేంటో తెలుసుకుందాం, ఆయన చిత్తానుసారంగా మనం అడుగుదాం, ఆయన నుంచి పొందుకునే వారిగా ఉందాం. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.